వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. ఆలయాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక సదుపాయాలు. నూరు భాషా కులాలకు జరుగుతున్న అన్యాయంపై నేడు సమావేశం. 20 లక్షల కుటుంబ సభ్యులకు రాజకీయంగా గుర్తింపు లేదు. మండిపడ్డ నూరు భాషా సంఘం నేతలు. ఎమ్మెల్యే ముస్తఫాపై మండిపడ్డ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్. దమ్ముంటే ప్రజల ముందుకు రావాలి, సవాల్. పవిత్ర కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం కావడంతో దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పంచారామాల్లో ఒకటిగా పేరుగాంచిన అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వర ఆలయానికి ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజల కోసం తరలి వచ్చారు. కార్తీక మాసం కావడంతో ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. తెల్లవారుజాము నుంచే కృష్ణానదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాష్ట్రంలో నూరు భాషలకు జరుగుతున్న అన్యాయాలపై నేడు సమావేశం నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన ఉమ్మడి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో షేక్ ఖజావలి నూర్ భాషా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ 20 లక్షల జనాభా ఉన్న దూదేకుల సామాజిక వర్గాన్ని కేవలం 4 లక్షల మందే ఉన్నారని చెబుతున్నారని తెలిపారు. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఉన్న నూర్ భాషా దూదేకుల ఇంటి పేరు షేక్ గా ఉందని అన్నారు. మాకు కులగణన చేసి న్యాయం చేయాలని తెలిపారు. అదేవిధంగా ఏపీ నూర్ భాషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్ మాట్లాడారు. 20 లక్షల కుటుంబ సభ్యులకు రాజకీయంగా గుర్తింపు లేదని తెలిపారు. అన్ని పార్టీలు మాకు అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో జరిగే మైనార్టీ మీటింగులకు మమ్మల్ని పిలవటం లేదన్నారు. రాష్ట్రంలోని అందరూ నూర్ భాషా దూదేకుల సామాజిక వర్గం వారందరినీ ముస్లిం మైనార్టీలుగా గుర్తించాలని కోరారు. దమాషా ప్రకారం మాకు చట్టసభల్లో నామినేటెడ్ పదవుల్లో వాటా కావాలని కోరారు. నూరు భాష సంఘం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార నూరు భాష బీసీ సాధికార కమిటీ సభ్యుడు సార్ షేక్ నాగూర్ అండి. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన దైవం అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి మరియు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా
నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నింటిలో కూడా మా కులం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, మేము దూదేకుల నూరు భాషలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిలువబడుతున్నాం. మా మతము ఇస్లాం మతం. మేము ఇస్లాం మతానికి చెందినవారం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 26 జిల్లాలలో 20 లక్షలకు పైబడి మా నూరు భాషా సోదరులు ఉన్నారు. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు విధంగా 20 లక్షల మందిని కూడా 4 లక్షల మందిగా చూపించి మా నూరు భాషా జాతికి ఈ రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, జనసేన తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 26 జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నా ప్రాణ సమానమైన నూరు భాష కుటుంబ సభ్యుడికి ఒకటే చెప్తున్నాను. రేపు జరగబోయే జనగణన విషయంలో మీరు ప్రతి ఒక్కళ్ళు మన ఇంటికి వాలంటీర్లు కానీ ప్రభుత్వ తరఫున ఏ అధికారి వచ్చినా కూడా కులం విషయంలో గట్టిగా మీరు నూరు భాష మతం విషయంలో ఇస్లాం మతానికి చెందిన ఏపీ హేట్స్ జగన్ పేరుతో కార్యక్రమంకు నంది వెలుగు రోడ్డులోని బ్రిడ్జి వద్ద టీడీపీ నాయకుడు నజీర్ అహ్మద్ తన కార్యకర్తలతో వినూత్న నిరసన నిర్వహించారు. ఏపీ నీడ్స్ జగన్ కాదు, ఏపీ హేట్స్ జగన్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుంటూరు బస్టాండ్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఏమి చేశారని ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం చేస్తున్నారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుందని, ఏపీ ప్రజలకు ఏం అభివృద్ధి పనులు చేశారని, గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నంది వెలుగు రోడ్డులోని బ్రిడ్జిని ఇంతవరకు పూర్తి చేయనందుకు ఏపీ నీడ్స్ జగన్ అని పిలవాలా లేక ఏపీ హెడ్స్ జగన్ అని పిలవాలా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలోని ప్రజల్లో పూర్తిగా డమ్మీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ముస్తఫా తన తప్పులని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు తన కూతురైన నూరి ఫాతిమాను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారని అన్నారు. ఇంకపై వైసీపీ ప్రభుత్వం ఏపీ హెడ్స్ జగన్ అనే కార్యక్రమంతో వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై టీడీపీ పార్టీ నాయకులు ధ్వజమెత్తి ప్రజల ముందుకు తీసుకువస్తామని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ తెలిపారు. వెలుగు బ్రిడ్జ్ పూర్తి చేయనందుకు, 4.5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి వేయలేనందుకు, 4.5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి వేయనందుకు, నంది వెలుగు బ్రిడ్జ్ కట్టనందుకు, రెండు చెప్పండి. నంది వెలుగు బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఒక తట్ట వేయి మట్టి వేయలేనటువంటి జగన్, నంది వెలుగు రోడ్డు బ్రిడ్జి పూర్తి చేయని జగన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం పిచ్చి పరాకాష్ఠకు చేరినటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఒక కొత్త నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయాల వద్ద వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో అక్కడ పోస్టర్లు అతికించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నంది వెలుగు ఫ్లైఓవర్ ఇప్పుడు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరాల ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు అయితే పనులు జరిగినాయో వాటి తర్వాత ఒక తట్ట మట్టి వేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రచార ఆర్భాటానికి సంబంధించి వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
దానికి వ్యతిరేకంగానే ఏపీ హేట్స్ జగన్ అంటూ ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నంది వెలుగు బ్రిడ్జ్ పూర్తి చేయనందుకు ఏపీ హేట్స్ జగన్ అంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పలుకుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు పూర్తిగా డమ్మీగా మారినటువంటి పరిస్థితులు. తన వ్యాపారాల కోసమైతే తెలివితేటలు ఉపయోగిస్తాడు, రాజకీయాల కోసమైతే తెలివితేటలు ఉపయోగిస్తాడు, కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా విఫలమైనటువంటి నాయకుడు ముస్తఫా గారు. ఈరోజు కొత్త నాటకాలు తెరదీసి తన కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి చేసినటువంటి తప్పులను కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, నంది వెలుగు రోడ్డులో పాత గుంటూరు ప్రజలు ఏం పాపం చేసుకున్నారని చెప్పి 4.5 సంవత్సరాల్లో మీరు ఈ రోడ్డును ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయలేదో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఊకదంపుడు ఉపన్యాసాలు మాని ఈ ఫ్లైఓవర్ని ఎందుకు పూర్తి చేయలేకపోయావో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలకు మీరు చెప్పాల్సిందే. చెప్పిన తర్వాతే వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదానికి మీరు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ముక్త కంఠంతో ప్రతి ఒక్క గుంటూరు వాసి కూడా ఈరోజు ఏపీ హేట్స్ జగన్ అంటూ నినాదం చేస్తూ ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళని, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, కార్పొరేటర్లను కూడా చీదరించుకుంటా ఉన్నారు స్థానిక ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఏదైతే ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఉందో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ధూళిపాల కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పొన్నూరు నియోజకవర్గ సేన సమన్వయకర్త మార్కండేయ బాబు మరియు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన కూటమిగా కలిసి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. వైసీపీ అరాచక పాలన అంతమొందించాలని తెలుగుదేశం జనసేన కూటమిలో భాగంగా అభ్యర్థి ఎవరైనా విభేదాలు లేకుండా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి గెలుపు కృషి చేయాలని కోరారు. మనం అంతర్గతంగా ఎంత కలిసి పని చేసుకుంటే, ఎంత ఒదిగి, ఎంత చిన్నగా మనం కలిసి పని చేసుకుంటే అంత పెద్దగా మనం రేపు పొద్దున భవిష్యత్తు గౌరవించినట్టుంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మీ అనుభవం, నరేంద్ర గారి అనుభవం, అది నియోజకవర్గంలో మా అనుభవం, మా పోరాటం, మీ పోరాటం కలిసి ఏకమై రాజకీయాల్లోకి ఒక కొత్త వరాన్ని తీసుకురావాలని నేను మీ అందరూ కూడా మనసు ఉంటే మనం పోయి బూత్లోకి వెళ్ళి ఓటేస్తే కదా మనం రేపు ఎన్ని మాట్లాడుకున్నా ఇక్కడ జరిగేది. ఆ ఓటుని మనం కాపాడుకునే దిశగా మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మరి మనం ఓటు హక్కుని, మనకున్నటువంటి మన హక్కుని ఎక్కడైనా సరే ఈ దేశంలో ఎక్కడైనా ఒక చోట ఓటు హక్కు ఉండొచ్చు. వాడు ఓటు తీయడానికి ఈ సభకు చేసినటువంటి వేదికలో ఉన్నటువంటి పెద్దలు నరేంద్ర గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కలిసి రాజకీయాల్లో వెళ్ళాలి, ఒక మంచి కోసం అనే ఆలోచన తీసుకుని దాని ప్రకారం మనమందరం కూడా కింద రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఏ విధంగా ప్రణాళికలు రచించుకొని ఎలక్షన్ చేయాలనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఈ పార్టీలు కూడా కలిసి చర్చించుకుని ముందుకెళ్దామనే ఒక ఆలోచన కోసం ఈ రోజున ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు, ఈ 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ కమిటీలు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి సమన్వయ కమిటీలు ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఇవాళ నమస్కారం. ఏదైతే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్న మీదట
14, 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పార్టీ సమన్వయ మీటింగుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గం మొదలుపెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏదైతే ఇరు పార్టీల అధ్యక్షులు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం యువత భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఇరు పార్టీలు కూడా కలిసి భవిష్యత్తులో మా రాజకీయ ప్రయాణం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరం ఒకటే కోరుతున్నాం, మా ఇరు పార్టీల కలయిక అనేది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పితే ప్రజలు మేమేదో అధికారం కోసం అనేది కాదు. అధికారం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడనేది కాదు. అట్లాగే జనసేన పార్టీ అనేది మొదటి నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మా ధ్యేయం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని మేము ఏ రకంగా చెప్తున్నామో ఆ రకంగానే ఇవాళ మేము ఇరు పార్టీలు కలిసి వస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మా యొక్క కలయికని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా కలయిక అనేది ఈ రాష్ట్రం యొక్క మేలు కోసం అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తిరగండి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకి ఏది మంచో, ఈ రాష్ట్రానికి ఏది అవసరమో ఆ రకంగా కూడా మా మేనిఫెస్టోలు కానీ మా యొక్క ప్రయాణంగా ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించి మా ఇరు పార్టీల్ని ఆశీర్వదించమని ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ పొన్నూరు నియోజకవర్గంలో 4.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఏ రకంగా అభివృద్ధిలో వెనకబడిపోయిందో, ఏ రకంగా నియోజకవర్గం అంతా కూడా నాశనం అయిపోయిందో. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గం అంతా కూడా రైతాంగాంతో ఉన్నటువంటిది. ఈ రోజున ఎక్కడ కూడా కాలువకు మొదట్లో ఉన్న పొలాలకు కూడా పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన ఆత్మీయ సమావేశానికి ప్రత్యేక అతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర గారు రావడం చాలా సంతోషం. అలాగే ఈ నియోజకవర్గ సమన్వయకర్త అయిన వడ్రాణం మార్కండేయులు గారితో తెలుగుదేశం జనసేన పార్టీలు సమన్వయం చేసుకొని ఏ లక్ష్యంతో అయితే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి రాష్ట్రం కోసం కలిసి నడుద్దాం, ప్రజా సంక్షేమం కోసం కలిసి పోరాటం చేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ఉమ్మడి ప్రణాళికని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి మరి 4.5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి నవంబర్ 20న పల్నాడు జిల్లా నర్సారావుపేటలో సామాజిక సాధికారిక బస్సు యాత్రను జయప్రదం చేయాలని నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని సాంఘీభావం తెలపాలన్నారు. మల్లమ్మ సెంటర్ మీదుగా పల్నాడు సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ అనంతరం పల్నాడు సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆరోగ్య శాఖ విడుదల రజని, ఆదిమానపు సురేష్, డిప్యూటీ సీఎం అమాజాద్ బాషా, నాగార్జున మరియు ఇతర ఎమ్మెల్యేలు పాల్గొంటారని కొనియాడారు. సామాజిక సాధికారిక బస్సు యాత్ర ద్వారా గడిచిన 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలను నేరుగా ప్రజలకు తెలియజేస్తారని తెలిపారు. నర్సారావుపేట నియోజకవర్గ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. పాదయాత్రతో పట్టణంలో మల్లమ్మ సెంటర్ మీదుగా పల్నాడు బస్ స్టాండ్ చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ సామాజిక బస్ యాత్ర ఏమిటి అనేది కూడా ప్రజల్లోకి ఈరోజు తీసుకువెళ్లాల్సిన బాధ్యత. ఎందుకంటే గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని కేవలం ఓట్ బ్యాంక్ గా వినియోగించుకున్నారు. ఈరోజు మంత్రివర్గంలో స్థానంలో దాదాపు 60% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కేటాయించడం, అట్లానే రాజ్యసభకి 4 బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం, ఆర్ కృష్ణ లాంటి పెద్ద పెద్ద నాయకులకి ఈరోజు అవకాశం కల్పించే కార్యక్రమం. అట్లానే బీసీ జనగణన కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో 4 చోట్ల ప్రారంభించడం. ఈరోజు చైర్మన్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, జడ్పీలు అన్నిట్లో కూడా ఈరోజు 50% కన్నా కూడా ఎక్కువగా వీళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రాజకీయంగా వాళ్ళకి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు.
వీళ్ళందరినీ కూడా ప్రజల్లోకి, ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఒక నేపథ్యంలో ఈరోజు ఈ బస్ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇది ఫస్ట్ ఫేజ్ పూర్తయింది. ఇది రెండో ఫేజ్ లో మనకి 20వ తారీఖు నర్సరావుపేటలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు విడుదల రజనీ గారు, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, మేరు నాగార్జున గారు, ఆదిమూలపు సురేష్ గారు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, అట్లానే ఎమ్మెల్సీ కుంభా రవిబాబు గారు, అట్లానే యేసురత్నం గారు, ఎమ్మెల్సీ యేసురత్నం గారు, అట్లానే మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ సాయిరెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఎన్నాదేవి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుడు సత్తెనపల్లికి చెందిన వాస శ్రీను తెలిసింది. మృతుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన ఓటర్ల సహాయ కేంద్రం ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రలోభాలకు ఓటర్లను గురి చేయకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టనున్నట్లు ఉందని వెల్లడించారు. దాని ద్వారా కొంతవరకు సఫలీకృతం అయ్యామని తెలిపారు. కానీ సముచిత నిర్ణయాలు తీసుకొని ఓటు వేయాలని అన్నారు. మన నిర్ణయం మనమే తీసుకోవాలి, రెండో వ్యక్తి ప్రవేశం ఉండకూడదని కోరారు. ఓటర్ల డేటా సేకరించి సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వెల్లడించారు. 68 కోట్లు వెచ్చించి ఐప్యాడ్ ద్వారా వాలంటీర్లకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఏర్పాట్లు చేశారు. అసలు వీరికి ఏ అధికారం ఉందని ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఓటర్లను సమాధాన, భేద, దండోపాయాల ద్వారా ప్రభావితం చేస్తున్నారని తెలిసింది. వాలంటీర్ వ్యవస్థపై సమగ్రమైన దర్యాప్తు చేసేందుకు కమిటీ వేయాలని ఆయన తెలిపారు. నిష్పాక్షికంగా గతంలో పోలీస్ శాఖలో నిజాయితీతో రుజు ప్రవర్తనతో పనిచేస్తున్న సీనియర్ అధికారుల నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పరిచి ఎఫ్ఐఆర్స్ ఎట్లా రిమూవ్ అవుతున్నాయి, దీంట్లో విచక్షణ రహితంగా జరుగుతున్నాయా, మోటివేటెడ్గా జరుగుతున్నాయా, రాజకీయ ప్రలోభాల మీదకు జరుగుతుందా అన్న విషయాలు వీటన్నిటిని కూడా విచారించాలి. విచారించి దీంట్లో గనక నిజం గనక ఉన్నట్లయితే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ముందు కానీ ఈ జరుగుతున్న విషయాల్లో వాస్తవికతని వారి ముందు మనం నివేదిస్తే బాగుంటుంది. అప్పుడు ఈ అపోహలకి తెరపడుతుంది అని చెప్పేసి నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. ఇక పోతే సిఎఫ్డి తరపున అన్ని రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తుల తాలూకు హక్కులు రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. సమాజం పైన కూడా ఉంది, అందరిపైన కూడా ఉంది, ప్రభుత్వం పైన కూడా ఉంది, ఎలక్షన్ కమిషన్ పైన కూడా ఉంది, వ్యవస్థల పైన కూడా ఉంది. ఇప్పుడు ప్రధానంగా రాజకీయ పార్టీల్లో ఉన్న భయాందోళన లేదంటే మాలో క్రియాశీలకంగా పనిచేసి రేపు బూత్ స్థాయిలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో, ఏజెంట్స్గా ఎవరైతే పనిచేస్తారో, క్రియాత్మకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వారి మీద తప్పుడు కేసులు నమోదు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్స్కి పిలిపించి వేధించడం, ఎలక్షన్ జరిగే సందర్భంలో వాళ్ళని గ్రౌండ్ చేస్తారు అని ఒక అపోహ నేరుగా కూడా మాకు తెలియపరిచారు. కాబట్టి స్పందించే బాధ్యత సిఎఫ్డి పైన కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తూ అటువంటి కార్యక్రమాలు చేయటం తప్పు. మీకు ఇతరత్ర నేర ప్రవృత్తితో ఎవరైనా గనక ఐపీసీ ప్రకారం ఎవరైతే గనక నేరాలు చేసి పక్కవాడిని కొట్టో, పక్కవాడిని హింసించో, నీకు సంబంధం లేని ఆస్తి విషయాల్లో జోక్యం చేసుకుని నష్టం కలిగించడమో ఏదో కనుక చేసినట్లయితే వారి మీద చర్య తీసుకోవచ్చు.
వారిని ఉపేక్షించకూడదు. సమాజంలో నేర ప్రవృత్తి గల వారి మీద చర్య తీసుకోవడానికే పోలీస్ యంత్రాంగం ఉంది. కానీ పోలీస్ యంత్రాంగం రాజకీయ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి, ముఖ్యంగా ఎలక్షన్లు జరిగే నేపథ్యంలో ఆ ఎలక్షన్లు జరిగే 10 రోజుల కార్యక్రమంలో, ఎలక్షన్లు జరగడానికి 10 రోజుల ముందు, 15 రోజుల ముందు ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి వీలు కాకుండా వాళ్ళ చేతులు కాళ్ళు కట్టివేసి వాళ్ళ కనుక చేసినట్లయితే ఇది ప్రజా హక్కుల్ని హరించడమే అవుతుంది. ముఖ్యంగా ఎలక్షన్లు సంబంధిస్తున్న దగ్గరవుతున్న నేపథ్యంలో వారిని కేసులు అని వారిని పోలీస్ స్టేషన్ కనుక పిలిపించడం, బెదిరించడం, ఆ పోలీస్ స్టేషన్లో బెదిరించడం, లేకపోతే మీరు సైలెంట్ కావాలి అని చెప్పి కనుక ఏదన్నా కనుక సూచనలు కనుక దుర్వినియోగం కనుక చేయదలుచుకుంటే అది చాలా తప్పు. అటువంటి కార్యక్రమాలు ఏదన్నా నిర్వహించదలుచుకుంటే అది తప్పు. అలా నిర్వహిస్తారు అని చెప్పి నేను అనుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి అవకాశం లేదు. అటువంటి సందేహాలకి మనం నిలవివ్వాల్సిన అవసరం లేదు. మన పోలీస్ వ్యవస్థ సరైన వ్యవస్థ, సరైన సమయంలో విచక్షణతో, విజ్ఞానంతో పనిచేస్తుంది, స్పందిస్తుంది. రాజకీయాల ప్రభావంతో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోరు అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. కానీ చెదురుమదురుగా అటువంటి సంఘటనలు. బాపట్ల జిల్లా రేపల్లి నిజాంపట్నం హార్బర్లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. జెట్టిపై నిలిపి ఉన్న బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బోటు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా లేక గ్యాస్ సిలిండర్ పేలిందా అనే కోణంలో విచారిస్తున్న మెరైన్ పోలీసులు విచారణ చేపట్టారు. దగ్ధమైన బోటు విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. మధ్యలో బోటా పట్టింది ఆ బోట్లోనే పైన ఉండవు, ఇద్దరం కింద ఉండాలి. కాకినాడలో ఇద్దరు 500 పెట్టిన తర్వాత పల్నాడు జిల్లా నర్సారావుపేట కోటప్పకొండ దిగువన ప్రమాదవశాత్తు బొలేరో వాహనం బోల్తాపడింది. కార్తీక మాసం సందర్భంగా నంద్యాల వద్ద గాజులపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరిని దర్శనార్థం తిరిగి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ వాహనంలో ఉన్న 13 మందిలో 6గురికి గాయాలు కాగా ఒకరు తీవ్ర గాయమయ్యారు. క్షతగాతులను కోటప్పకొండ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. మనలో అదేముంది అడిగేం కాదు. మనం పోగొట్టుకుంటాం ముందులా అది కాదు. ఇవంటి బ్రిటన్ విశేషాలు.